అణు విస్ఫోటనానికి బలైన హిరోషిమా నాగసాకి ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొందో ఇవాళ ఈ మూసి వల్ల హైదరాబాద్ నగరం అణు బాంబు కంటే ప్రమాదమైన పరిస్థితిని ఎదుర్కోబోతుంది. ఈ అణు బాంబు ఆటం బాంబుగా మారి మన బతుకులను చింద్రం చేస్తుంటే, మన నగరాన్ని విధ్వంసం చేస్తుంటే, మన జీవితాలతో చెలగాటమాడుతుంటే మనము రాజకీయ సంకల్పంతో పరిపాలన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఆలోచన చెయ్యండి. ఇవాళ మన నగరమే నాశనమైపోతుంటే మన జీవితాలతో ఈ కలుషితం, ఈ విషం, ఈ మూసి నది మనకు ఒక వరంగా ఉండాల్సింది ఇవాళ శాపంగా మారితే ఇవాళ దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఇవాళ ఒకడంటాడు మూసి 1,50,000 కోట్లు టెండరు, 25,000 కోట్లు రేవంత్ రెడ్డి తిన్నాడని. ఓరి దరిద్రుడా, 1,50,000 కోట్లతోని కాళేశ్వరం మీరు కట్టిండ్రు, కూలింది 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. నేనేమన్నా మీలాకటోనా, మీలాక దరిద్రపోనా అని నేను అడుగుతున్నా. నేను ఇయ్యాల దోసుకోవడానికి రాలే, నిజంగానే నాకు పైసల మీద మోసు ఉంటే మీరు తెచ్చిన ధరని అడ్డం పెట్టుకుంటే కోకాపేటల 100 ఎకరాల భూమి కొల్లగొడితే 10,000 కోట్లు వస్తాయి. 500 ఎకరాల భూమిని అప్పటిదప్పటి చేస్తే, అప్రకదప్రే చేస్తే 50,000 కోట్లు వస్తాయి. దానికి నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలనా? రంగారెడ్డి జిల్లాను నేను ముంచాలనా? అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ స్వామిగా వారి సాక్షిగా పుట్టిన మూసీ నది ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ పిల్లలకు ఈరోజు ఈ దేశంలో కృష్ణమ్మ కావచ్చు, గోదావరి కావచ్చు, సరస్వతి కావచ్చు, గంగా నది కావచ్చు, ఇవాళ నదులు ఉన్న ప్రాంతం వాళ్ళ బిడ్డలకు ఆ నదుల పేర్లు పెట్టుకుంటారు. మహాకవి శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన అందరి బిడ్డలకు నదుల పేర్లు పెట్టుకున్నాడు. సరస్వతి లాంటి నదుల పేర్లు పెట్టుకున్నాడు. నరేంద్ర మోడీ గంగా నది ప్రక్షాళన అని 40,000 కోట్లు ఖర్చు పెట్టి గంగా నది ప్రక్షాళన చేసిండు. ఇవాళ ఆయన ఊర్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. నేను అడుగుతున్న కొంతమంది నకిలీ బీజేపీ నాయకులను, నరేంద్ర మోడీ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అది అద్భుతం, ప్రపంచానికి తలమానికం అంటారు. గంగా నది ప్రక్షాళన చేస్తే ప్రపంచానికి ఆదర్శంగా నరేంద్ర మోడీ ఉన్నాడు అంటారు. మరి నేను అడుగుతున్న నకిలీ బీజేపీ వాళ్ళను, మూసీ నది ప్రక్షాళన మేము చేసుకోవద్దా? మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మేము కట్టుకోవద్దా? నరేంద్ర మోడీ గుజరాత్ బాగు చేసుకున్నప్పుడు నేను నా తెలంగాణను బాగు చేసుకున్న బాధ్యత నాకు లేదా? ఈ మూసీ నదిని 40,000 కోట్లతో నరేంద్ర మోడీ గంగా నదిని ప్రక్షాళన చేస్తే తెలంగాణ బిడ్డగా ఈ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మ నాకెందుకని నేను అడుగుతున్న మిత్రులారా మిమ్మల్ని. ఈ రోజు ఇది నాకు జన్మదినం కాదు, ఈ రోజు నాకు జన్మ ధన్యమైంది. ఈ మూసీ పరివాహక ప్రాంతంలో మీ కష్టాలను తీర్చడానికి సంగం శివయ్యను ఈరోజు దర్శించుకొని నేను సంకల్పం తీసుకున్న నా జన్మ ధన్యమైంది. అందుకే మిత్రులారా, సబర్మతి రివర్ ఫ్రంట్, గంగా నది ప్రక్షాళన, లేకపోతే లండన్లో థేమ్ రివరు, అమెరికాలో హడ్సన్ రివరు, లేకపోతే సౌత్ కొరియాలో మా మిత్రులు చూసొచ్చిన నదీ పరివాహక ప్రాంతానికంటే ఒక అద్భుతాన్ని హైదరాబాదు నగరంలో, రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు నల్గొండ జిల్లాలో ఈ మూసి ప్రక్షాళన చేసి తీరుతా. ఎవడెవడైతే వస్తా అంటుండో, ఎవడెవడైతే బుల్డోజర్కి అడ్డం బంటా అంటుండో మీరందరూ పేర్లు ఇవ్వండి. మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ